విడాకుల తర్వాత ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది మెగా డాటర్ నిహారిక. నిర్మాతగా మారింది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె ఓ చిన్న జాబ్ చేసిందని మీకు తెలుసా? నిహారిక అందుకున్న ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక కొణిదెల. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఆ తర్వాత భర్తతో మనస్పర్ధుల తర్వాత విడాకులు తీసుకుంది. వివాహ బంధాన్ని తెంచుకుంది. చైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు అన్నింటికి బ్రేక్ ఇచ్చి కూల్ అయింది మెగా డాటర్. చిన్నగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోంది నిహారిక. గతంలో హీరోయిన్గా నటించిన నిహారిక ప్రస్తుతం నిర్మాతగా మారింది. రీసెంట్గా కమిటీ కుర్రాళ్ళు అనే చిన్న సినిమాను నిర్మించింది బ్యూటీ. ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ను సాధించింది. మంచి వసూళ్లు కూడా వస్తుండటంతో నిర్మాతగా సక్సెస్ అయింది నిహారిక. ఇక ముందు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మేజర్ రోల్ ప్లే చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక కమిటీ కుర్రాళ్ల సినిమా ప్రమోషన్స్ను దగ్గరుండి నిర్వహించింది నిహారిక. ఈ ప్రమోషన్స్లో మీడియా నుంచి ఎదురైన ప్రతి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. ఇక నిహారిక తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల కంటే ముందు నిహారిక ఏం చేసింది అనే విషయాన్ని కూడా నిహారిక వెల్లడించింది. ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ గురించి ప్రశ్న ఎదురైంది. ఇక నిహారిక మాట్లాడుతూ సినిమాల్లోకి చేసిన పని గురించి తెలిపింది. నేను సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్లోని ఓ కేఫ్లో పనిచేశాను. అక్కడ నాకు వారానికి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అని అన్నారు. తన ఫ్యామిలీ తనను ఎక్కడికి బయటకు పంపేవారు కాదని, అందుకే ఫారెన్లో చదవాలని ఉన్నా వెళ్లలేదన్నారు. తన చదువంతా ఇక్కడే హైదరాబాద్లో కంప్లీట్ చేశానన్నారు. గతంలో డీ డాన్స్ షో ద్వారా టెలివిజన్లోకి మొదటిగా ఎంటర్ అయింది నిహారిక. తర్వాత కొన్ని షోలకు యాంకరింగ్ చేసిన ఆమె ఒక మనసు సినిమాలో హీరోయిన్గా నటించింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. కానీ నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వెబ్ సిరీస్లతో పాటు నిర్మాతగా కూడా మారింది బ్యూటీ.